Welcome back to my channel Dream Ride with Krishna. Welcome to Araku Ride Day 7 in Simhachalam andi. Simhachalam temple lo aagamu. Early morning 6:30 aitundi. So temple ఎదురుగానే రూమ్ తీసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి నాన్ స్టాప్ విజయవాడకి వెళ్ళిపోవడమే. ఎదురుగా సింహాచలం టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే సింహాచలం టెంపుల్. అసలు మంచుకి మొత్తం ఏం కనపడట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి పైకి కొండపైకి ఎక్కడానికి, బట్ కోవిడ్ వచ్చిన తర్వాత కాడి నుంచి అక్కడ దర్శనం టికెట్స్ ఇవ్వట్లేదు. కింద ఒక కాంప్లెక్స్ పెట్టారు. ఇదే రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ ఇక్కడ తీసుకొని కొండపైకి వెళ్దాం. 100 రూపీస్ 3 ప్లస్ బైక్ పార్కింగ్ ఏదైనా తీసుకోవాలని చూడు కౌంటరు. దర్శనము అండ్ 10 రూపీస్ బండికి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం. కంప్లీట్ అయింది. ప్లేట్ ఇడ్లీ, ఒక ఆనియన్ దోశ. బాగుంది టిఫిన్ అయితే. పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు ఉంటుంది. ఎంట్రన్స్ ఇదే అండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ కొండ ఎక్కాలి. సింహాద్రి అప్పన్న స్వామి అంటారంట ఇన్ని. అదే గుడి గోపురం మధ్యలో గోల్డ్తో ఉంది చూడండి. ఫాగ్లో కనిపిస్తుందా లేదా అర్థం కావట్లేదు. మెయిన్ టెంపుల్ ఎదురుగా. టెంపుల్ రష్ అయితే ఏం కనపడట్లేదు. ఇక్కడ లాకర్ ఏం లేదా? దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కనీసం 1 మినిట్ కూడా పట్టలేదు దర్శనం అవడానికి. గుడి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమాత్రం రష్ లేదు. చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఇది గోశాల. ఎదురుగా ప్రసాదం కౌంటర్. ప్రసాదాలు తేడానికి వెళ్ళాడు. టెంపుల్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. రూమ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ మళ్ళీ అంతా ప్యాక్ చేసి ఉంది. దానికి జస్ట్ కట్టేసుకోవాలి. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాప్ పెట్టి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి అయితే 350 ఉంటుంది. టైం 9:30 అవుతుంది. ఇంకా అసలు ఫాగ్ వదలలేదు. చూడండి సిటీ మొత్తం ఇదంతా. కొండ అయితే దిగేసాం. ఇక్కడ నుంచి జస్ట్ ఎదురుగానే రూము. బండికి మొత్తం అంతా ప్యాకింగ్ కట్టుకోవడం అంతా అయిపోయింది. నాన్ స్టాప్ విజయవాడ. సింహాచలం నుంచి మొత్తానికి విశాఖపట్నంకి అయితే వచ్చాం. అక్కడ నుంచి ఎంతో పెద్ద దూరమే ఉండదు. ఓన్లీ 20 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి విజయవాడకి 3:57 చూపిస్తుంది. 7 hours 41 minutes. రీచ్ టైం వచ్చి నైట్ 9 చూపిస్తుంది. నాన్ స్టాప్కి వెళ్తే ఇది మధ్యలో లంచ్ బ్రేక్ ఏదైనా వాష్రూమ్ అటు ఇటు ఏదైనా 1 hour వేసుకున్నా మేమైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 వరకు రీచ్ అవుతామని అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ అంతా వచ్చిన రూటే కాబట్టి బ్లాగ్ ఏమి ఎక్కువగా చేయను. అన్నవరం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు ఇదంతా లైటింగ్ లేదు, అందుకని చూపిస్తున్నాను. ఇండస్ట్రీలు ఆ ఫ్లైట్ చూడండి స్టేబుల్గా అక్కడ అట్లే స్టే అయ్యి ఉన్నది. అసలు ఎటు కదలట్లేదు. అది అక్కడే ప్లేస్లో ఉంది. చూస్తున్నావా? సింహాచలం టు విజయవాడ ఫస్ట్ టోల్ క్రాసింగ్. మొన్న మేము అన్నవరం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు అయితే ఇదే రోడ్లో అసలు చెప్పలేం ట్రాఫిక్ జామ్ ఎట్లుందంటే అంత ఘోరమైన ట్రాఫిక్ జామ్. హైవే ఎక్కక ముందే ఇక్కడే ఫ్యూయల్ కూడా ఫుల్ అప్ చేయించేసుకుందాం. పెట్రోల్ పంప్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఫుల్ ట్యాంక్ చేయండి. నార్మల్ లేదా? సరే కొట్టండి, ఏదో ఒకటి కొట్టండి. ఆపేయండి. కార్డు దాన్ని కంటిన్యూ ఉంచండి, అట్లే క్లోజ్ చేయొద్దు. అది ఆ వెనక బండిలో 500 పట్టేయండి. 1500 రౌండ్ ఫిగర్ చేసేయండి. ఫుల్ ట్యాంక్ అయింది. దాంట్లో 1000 వాడు దాంట్లో 500. ఫుల్ ట్యాంక్ అయిపోయినాయి 2. దిగాలంట. షెల్ పెట్రోల్ పంప్ రూల్ ఉంది ఇక్కడ. ఇక ఫ్యూయల్ స్టాప్ అయితే ఎక్కడ లేదు. ఆల్రెడీ నా బండి అయితే 4742. ఇక్కడి నుంచి ఇంకా 340 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. అంటే నా బండి కరెక్ట్గా 5000. సెకండ్ సర్వీస్కి రెడీ. అసలు దుమ్ము చూడండి ఎట్లా లెగుస్తుందో. జస్ట్ ఫుడ్ బ్రేక్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. మేమైతే ఫుడ్ బ్రేక్ అయితే నియర్లీ అన్నవరం క్రాస్ అయిన తర్వాత ఆపుదాం అనుకుంటున్నాం. అన్నవరం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 117
ఎంత అంటే బోర్డులో ఒక రకంగా చూపించింది, గూగుల్ మ్యాప్లో ఒక రకంగా చూపించింది. మేబీ అది సిటీ ఎంట్రన్స్ వరకు ఏంటో తెలియదు. ఆర్కే బీచ్ దాకా అయితే 120, 130 ఎంత ఉన్నింది. ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి అన్నవరం 100 ఉంటుంది అనుకుంటున్నాను. సరే, అన్నవరంలో ఫోటో మర్చిపోయామో ఆ ఫోటో కూడా కలెక్ట్ చేసుకోవాలి. అన్నవరంది ఎవరిదైనా వీడియో చూడకపోతే దాంట్లో తెలుస్తుంది, చూడండి. వెల్కమ్ టు వైజాగ్ స్టీల్. ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనుకుంటా లోపల. విశాఖపట్నంలో మ్యాక్స్ టు మ్యాక్స్ 95% వరకు అందరూ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. వితౌట్ హెల్మెట్ ఎవరు డ్రైవ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఫైన్స్ కూడా హెల్మెట్ లేకపోతే పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం భయంకరంగా, అదే రకంగా ఫైన్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. బైక్స్ వాళ్ళ దారి కూడా మూసేశారేంట్రా ఆయన. గుడ్ బాయ్స్. ఆయన కార్ ఇక్కడ ఆపి రోడ్లో ఏం పని చేస్తుండో చూడండి. సెకండ్ టోల్ క్రాసింగ్ కాన్స్టెంట్గా 100 to 110. ఎంత సూపర్గా ఉందంటే రోడ్ ఇది చాలా సూపర్గా ఉంది. ఈరోజు రైడ్లో 3వ టోల్ దాడుతున్నాం. ఫోటో కలెక్ట్ చేసుకొని అట్లే లంచ్ బ్రేక్ చేసి స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. టైం అయితే 4 o'clock అవుతుంది. ఇప్పుడే మీల్స్ కాగేమండి. నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మావాడు చికెన్ ఫ్రై పీస్ తను మీల్స్ తింటుంది. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటో గురించే ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసుకొచ్చాం. సో నేనైతే 11:30, 12 అనుకుంటున్నాను. మరి ఏ టైంకి రీచ్ అవుతాము. ఏమండి ఇక్కడే తిన్నాం. అన్నవరం కొంచెం ఎంట్రన్స్ యూతలు అవుట్ ఆఫ్ 5, 4.5 ఐ కెన్ గివ్ రేటింగ్. లంచ్ ఫోటోకి 1.5 hour అయిపోయింది. ఇక్కడ నుంచి 230 kilometers ఉంది. రీచ్ టైం 10:30. ఇదే అన్నవరం మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ వచ్చేసింటే అంటే స్ట్రైట్ వెళ్ళిపోయేవాళ్ళం. అన్నవరం అంటే జస్ట్ ఆ చిన్న బిట్టు లోపలికి వెళ్ళొస్తే సరిపోయింది అంతే. మళ్ళీ హైవే ఎక్కేసాం. చూడండి మంచు స్టార్ట్ అయిపోయింది మొత్తం. అయితే టీ కాఫీ ఎటువంటి అలవాటు లేదు. వీళ్ళకైతే ఏమన్నా కొంచెం కాఫీ టీ తాగే అలవాటు ఉంది. వీళ్ళు ఏమన్నా ఒకవేళ కాఫీ బ్రేక్, టీ బ్రేక్ ఆపితే ఆపొచ్చు అంతే. 5:45 అవుతుంది. మంచు చూడండి మొత్తం ఎట్లా ఎండిపోయిందో రోడ్డు నిండా. కానీ ఇక్కడ ఇంత ఫాగ్ పట్టున్నా అండి, నేను గమనించింది చేతులు అసలు ఏం మాత్రం ఏం లేదు. అదే ఈ టయానికి నేను అరకులో అయితే ఇప్పుడు ఇంకా 5:45, ఆడ 4:30 నుంచే చేతులు నరాలు మొత్తం అన్నీ ఇట్లా బిగుసుకుపోతున్నట్టు అనిపిస్తుండే. అసలు అంతగా అంటే ఉంది లైట్గా, ఏదో జస్ట్ లైట్గా చలి తెలుస్తుంది తప్ప అంటారు బిగుసుకుపోయేంత చలి అయితే అనిపించట్లేదు. రాజమండ్రి 60 kilometers, విజయవాడ 255 kilometers. 4th టోల్ క్రాసింగ్ 165 kilometers ఉందండి. ఇప్పుడే ఒక స్మాల్ టీ బ్రేక్ ఆపాము ఇక్కడ. డ్రైవింగ్కి 9:40, 10, ఇప్పుడు 11 రీచ్. ఎవరైనా సరే డ్రైవింగ్లో గూగుల్ టైం బీట్ చేసి వెళ్తూ ఉంటారు. మేము గూగుల్ టైంను కూడా వెనకకి వచ్చి వెళ్తూ ఉంటాం. మా వాడు అంత బాగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ బాగానే డ్రైవ్ చేసేవాడు. ఈ నడం ఏమైంది ఏమో వాడికి, మరి ఘోరమైన డ్రైవింగ్ చేస్తున్నాడు అసలు. సో అడ్వెంచర్లు చేపిస్తుంది ఈ రోడ్డు అయితే మొత్తానికి. రోడ్డు చూడండి, అతను ఎవరో 14-15 kilometers అన్నాడు. నియర్లీ ఇప్పటికి 17-18 kilometers వచ్చాం. ఈ దుమ్ము, రోడ్డు కనపడట్లేదు, అసలు భయంకరంగా టార్చర్. ఈ దరిద్రమైన రోడ్లకి 5th టోల్ దగ్గర మాత్రం చూడండి ఎంత నీట్గా రోడ్డు వేసుకో ఉన్నారు. ఇంకా ఫ్లైఓవర్, ఆ దుమ్ము రోడ్డు, ఆ చెత్త టోల్ దాటి ఇప్పుడే కొంచెం సింగిల్ రోడ్ కానీ ఇది, కానీ రోడ్ అయితే బాగానే ఉంది. ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ సింగిల్ రోడ్లో డ్రైవ్ అసలు చూడండి మ్యాక్సిమం 60, 40, 50 అంతే, దానికి మించి స్పీడ్ వెళ్ళట్లేదు. NH 216A నుంచి NH 16కి చేంజ్ అవ్వడానికి ఇంకా 45 kilometers ఉంది. 45 kilometers దాకా ఈ టార్చర్ అయితే తప్పదు. NH 16 అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 74 kilometers ఉంది విజయవాడ. 5033 kilometers అయిపోయింది. సో సెకండ్ సర్వీస్కి బండి వచ్చేసింది. ఇటువంటి ఎన్నో 5000 kilometers దాటాలి, ఇంకెన్నెన్నో వ్లాగ్స్ చేయాలి, దానికి మీ సపోర్ట్ కావాలి. ఫైనల్గా ఏలూరు సిటీ క్రాస్ అయ్యాం ఇప్పుడే. 6వ టోలు. అసలు చూడండి బండిది కూడా మొత్తం బ్లాక్ చేసి దొబ్బారు అసలు వీళ్ళు. హనుమాన్ జంక్షన్ క్రాస్ కూడా అయిపోతున్నాం. 7th టోల్ క్రాసింగ్. ఎంత ట్రాఫిక్ జామ్ రా బాబు టోల్ దగ్గర. టైం బాగుంది, మనది కూడా జామ్ చేయలేరు అసలు, కొంచెం కూడా ఓపిక లేదు. కళ్ళు ఇట్లా మూస్తే ప్రాణం ఇటే వెళ్ళిపోతుంది, అట్లా నిద్ర వస్తుంది. నుంచి 25 kilometers ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ దాకా రీచ్ అయ్యాం. ఫైనల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా అయితే విజయవాడ రీచ్ అయిపోయాం. ఇంకొక షాక్ న్యూస్ ఏంటి, గూగుల్ టైం 30 minutes బ్రేక్ చేసాం. 30 చూపించింది, 2 టీ బ్రేక్స్ అయినాయి. రీచ్ టైం అయితే 11:30
5 ఎంతో చూపించింది, ఇప్పుడు 11:36. నియర్లీ 30 minutes గూగుల్ టైం అయితే బ్రేక్ చేసాం. 2 minutesలో మన ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. ఫైనల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. రైడ్ కూడా సేఫ్గా కంప్లీట్ చేసుకున్నాం. మా వాడికి మాకు 20 minutes గ్యాప్. చూడండి ఫేస్ ఎట్లయిందో, మొత్తం పొల్యూషన్తో. హలో ఒక్క నిమిషం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. సైనింగ్ ఆఫ్, బాయ్.